గోడ్ టూర్ లో భాగంగా ఇవాళ మెస్సీ భారత పర్యటన ముగియనుంది. ఇవాళ ఢిల్లీ పర్యటనలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొని ప్రధాని మోదీతో భేటీ అవుతారు. తర్వాత జాతీయ ఫుట్బాల్ సంఘం మాజీ చీఫ్ ప్రఫుల్ పటేల్ నివాసంలో సిజిఐ జస్టిస్ సూర్యకాంత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదిలను కలవనున్నారు. 3:30కు ఫిరోజ్ షా కోట్ల స్టేడియానికి వెళ్లి సినీ క్రీడా ప్రముఖులతో కలిసి ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడతారు. మెస్సీ భారత పర్యటన ఢిల్లీ టూర్ కి సంబంధించిన అప్డేట్స్ మనకి మదార్ లైవ్ ద్వారా అందిస్తారు. మదార్, ఏంటి ఢిల్లీలో మెస్సీ టూర్ అప్డేట్స్? చంద్రిక, మరి కాసేపట్లోనే మెస్సీ ఢిల్లీ చేరుకుంటారు. ప్రస్తుతం ముంబై నుంచి ఢిల్లీకి వస్తున్నారు. 10:45 ఆ ప్రాంతంలో ప్రైవేట్ చార్టర్డ్ ఫ్లైట్ లో తను ఢిల్లీ చేరుకుంటారు. అక్కడ నుంచి తను నేరుగా హోటల్కి వెళ్తారు. హోటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో ప్రధాని మోదీ నివాసానికి వెళ్తారు. ప్రధాని మోదీ తోటి ప్రైవేట్ మీటింగ్ లో పాల్గొంటారు. ఒక సుమారు 20 నిమిషాల పాటు ఆయనతో ఇంటరాక్షన్ ఉంది. ఆ తర్వాత సిజిఐ తోటి అలాగే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ తోటి కూడా భేటీ ఉంది. ఈ భేటీలన్నీ ముగిసిన తర్వాత మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో అరుణ్ జైట్లీ స్టేడియానికి చేరుకుంటారు. అక్కడ సినీ ప్రముఖులు అలాగే రాజకీయ ప్రముఖులతో కొంతమందితోటి ఒక చారిటీ మ్యాచ్ ఉంది. దాంట్లో మినర్వా అకాడమీకి సంబంధించి 30 మంది ఫుట్బాల్ ప్లేయర్స్ ఉన్నారు. వారితోటి మ్యాచ్ అనేది కూడా ఉంది. దానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అనేది కూడా పూర్తి స్థాయిలో చేశారు. ట్రాఫిక్ అడ్వైజరీ కూడా ఇష్యూ చేశారు. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో ఆ స్టేడియం వరకు కూడా ఫిరోజ్ షా కోట్ల స్టేడియం చుట్టూ కూడా ట్రాఫిక్ ఆంక్షలు అనేది కూడా ఉండబోతున్నాయి. అలాగే పార్కింగ్ సంబంధించి కావచ్చు కొన్ని ఆంక్షలు అనేది కూడా విధించారు. మెస్సీ ఢిల్లీ టూర్ నేపథ్యంలో చాలా హై సెక్యూరిటీ అయితే ఆయనకి ప్రొవైడ్ చేస్తున్నారు. వివిఐపీలతోటి స్పెషల్ మీటింగ్స్ అనేది కూడా ప్రైవేట్ మీటింగ్స్ అనేది కూడా ఉన్న నేపథ్యంలో వాటిని కోఆర్డినేట్ చేస్తూనే ఇటు ఫుట్బాల్ మ్యాచ్ కి సంబంధించిన ఏర్పాట్లపైన కూడా ఫోకస్ చేసింది. అయితే కోల్కతాలో ఒక మ్యాచ్ అది పూర్తిగా ఫెయిల్ కావడంతో మెస్సీ టూర్ కు సంబంధించి పూర్తిగా అన్ని ఏర్పాట్లపైన కావచ్చు అన్ని ప్రోగ్రామ్స్ పైన కావచ్చు పూర్తి స్థాయిలో ప్రాపర్ ప్లానింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో సక్సెస్ అయింది. ఆ తర్వాత నిన్న ముంబై వాంకేడో స్టేడియంలో కూడా నిర్వహించినటువంటి ప్రోగ్రాం కూడా సక్సెస్ అయింది. దాంట్లో సచిన్ టెండూల్కర్ కావచ్చు అలాగే ముంబైకి సంబంధించి ముఖ్యంగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ఇక ఈ రోజు ఢిల్లీలో జరగబోయేటువంటి మ్యాచ్ కూడా కొంతమంది వివిఐపీలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ వచ్చే ఛాన్స్ ఉందంటూ కూడా ప్రచారం జరుగుతుంది. నిన్న వాంకేడే స్టేడియంలో సచిన్ టెండూల్కర్ తో ఎట్లయితే తాను ఇంటరాక్ట్ అయ్యాడో అలాగే ఢిల్లీకి సంబంధించి కూడా విరాట్ కోహ్లీని తను వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని కూడా ప్రచారం జరుగుతుంది. మొత్తంగా మెస్సీ మ్యాచ్ కి సంబంధించి ఫిరోజ్ షా కోట్ల స్టేడియంకి సంబంధించి ఏవైతే టికెట్స్ ఉన్నాయో అన్ని కూడా సోల్డ్ అవుట్ అయిపోయాయి. అలాగే ఉదయం 10:30 కల్లా స్టేడియంలోకి రావాలి. ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎవరైతే టికెట్స్ తీసుకున్నారో వారందరూ కూడా ముందస్తుగానే స్టేడియంకి రావాలంటూ కూడా చేస్తా ఉన్నారు. ఇక సాయంత్రం 5:30 వరకు కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలోనే ఉంటారు. ఆ తర్వాత ఈరోజు లేట్ కానీ లేకపోతే రేపు ఉదయం కానీ తిరిగి తన దేశానికి వెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. చంద్రిక.